హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కట్ వర్క్ నెక్. దీనికోసం నేను బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. చూడండి, దీనికి వచ్చేసి బక్రం పేపర్ తీసుకుంటున్నాను. బక్రం పేపర్ అక్కడ నెక్ అయితే ఎంత అయితే ఉందో అది బక్రం పేపర్ పైన డ్రా చేసుకుంటున్నాను. సేమ్ అంతే లెంత్ అండ్ అంతే విడ్త్. దాన్ని ఇది కట్స్ కాబట్టి మనం ఇంకొంచెం ముందుకు కట్ చేసామంటే అది ఇంకా మూసేసినట్టు క్లోజ్ అయిపోయినట్టు ఉంటుంది. అలా కాకుండా కొంచెం వెనక్కి, అలా అని మరీ ఎక్కువైనా కూడా డీప్ అవుతుంది. అలా కాకుండా కొంచెం జస్ట్ పావించు, హాఫ్ ఇంచు, పావించు అలా వేసుకునే వాళ్ళని బట్టి. సో నేను వచ్చేసి పావించే తీసుకున్నాను. నేను చేత్తోనే డ్రా చేశాను. చూడండి, అంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే చేత్తో డ్రా చేయొచ్చు. ఒకవేళ కొంచెం టఫ్గా ఉంది అంటే ఏదైనా బాటిల్ మూత కానీ చిన్న చిన్న ఏవైనా మూతలు అలాంటివి తీసుకొని కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. అలాగే ఇది వచ్చేసి చిన్నవి కట్ చేశానండి నేను. నెక్ బేసిక్గా హ్యాండ్స్ దగ్గర కొంచెం పెద్దగానే ఉంటుంది, కానీ బ్యాక్ నెక్ మాత్రం చిన్నగా కట్ వర్క్ కట్ చేశాను. ఎందుకు అంటే మరి పెద్దవైతే వెనకాల కొంచెం పడిపోయినట్టు ఉంటున్నాయి కొంతమందికి. సో అది చూసి కస్టమర్ వచ్చేసి కొంచెం చిన్నగానే కట్ చేయండి, నెక్కి చిన్నగా కనిపించాలి అని చెప్పారు. సో అందుకని కొంచెం చిన్నగా ఉండేలాగా కట్ చేశాను. చూడండి, నేను కట్ చేసిన దాన్ని వేరే క్లాత్ పైన పెట్టేసి స్టిక్ చేస్తున్నాను. దీని వచ్చేసి ఇప్పుడు సమానంగా ఉందో లేదో చూసుకొని దీన్ని మెయిన్ క్లాత్ పైన పెట్టి కట్ చేస్తాను. ఇప్పుడు మెయిన్ క్లాత్కి లోపల లైనింగ్ వైపు గీత గీసింది. దాన్ని మెయిన్ క్లాత్ పైన గీత పడాలి ఎగ్జాక్ట్గా అంటే అది వచ్చేసి రోలర్ అండి. ఇటువైపు రోల్ చేసినట్లు చేస్తే అటువైపు ప్రింట్ లాగా పడుతుంది. సో అందుకని దాన్ని యూస్ చేశాను. సేమ్ ఎగ్జాక్ట్ నెక్ ఏమీ ప్రాబ్లం లేకుండా పడిపోతుంది. ఇప్పుడు వచ్చేసి జస్ట్ చెదిరిపోకుండా ఉండాలని పిన్స్ పెడుతున్నాను. ఈ పెట్టిన తర్వాత చుట్టూ రౌండ్ ఒక్కొక్క స్టిచ్ చేసేస్తున్నాను. ఇంక ఇవి తీసేసి మనం ఇప్పుడు నెక్ ఎలా ఉందో అలాగే స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లాత్ జరగకుండా ఉంటుంది, కొంచెం కూడా మూవ్ అవ్వకుండా ఉంటుంది. స్టార్టింగ్లో అయితే కట్స్ అవసరం లేదండి, ఎందుకంటే షోల్డర్ దగ్గర కుట్టేస్తాం కదా, అక్కడ పోతుంది అని చెప్పి ఫస్ట్ది మాత్రం స్కిప్ చేసేసాను నేను. తర్వాత నుంచి స్టిక్ చేస్తున్నాను. చూడండి, దీని అంటే కనిపించే అంత ఫాస్ట్గా కాదు, కొంచెం స్లోగా. అలాగని మరీ స్లోగా కూడా కాదు, కొంచెం పర్వాలేదు, మీడియంగా జరుగుతుందండి. మనం కింద కాల్ని అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. అలా చేస్తే ఎగ్జాక్ట్గా వస్తుంది. చూడండి, నేను కట్ వర్క్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉండేలాగా కట్ చేశాను. ఎందుకంటే మనం తిరిగి దాన్ని ఫోల్డ్ చేసినప్పుడు చాలా నీట్గా ఉంటుందన్నమాట. అందుకోసం చూడండి ఎంత నీట్గా ఉంటుందో. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేస్తున్నాను. టక్స్ పెట్టుకోకర్లేదు, మధ్యలో కట్స్ ఉన్న దగ్గరే టక్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అది మాత్రం ఇంకా ఆ టక్స్ దగ్గరలో మిడిల్లో కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు ఫోల్డ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా రాదు. అందుకని చెప్పేసి అంత క్లాత్ ఉండకూడదని కట్ చేస్తున్నాను. చూడండి, ఫైనల్గా కట్ చేసిన తర్వాత రివర్స్ చేస్తాను. చూడండి ఒకసారి, రివర్స్ చేశాక చాలా నీట్గా వచ్చింది. ఒకసారి చూడండి, సేమ్ అలాగే వచ్చింది. దీన్ని కొంచెం ఐరన్ చేసామంటే చాలా నీట్గా కనిపించింది. నేను ఇంత చిన్నగా పెట్టానండి కావాలని, ఎందుకంటే చెప్పాను కదా బ్లౌజ్ వేసుకున్న తర్వాత పెద్దవి పెడితే అది మడతలు పడినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా అయితే మడత పడతండి, అలాగే ఉంటుంది స్టిఫ్గా. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎక్స్ట్రా పీస్ యాడ్ చేసేసి స్టిక్ చేసేస్తున్నాను. చూడండి, టక్స్ కూడా పెడుతున్నాను. చూసారా ఫైనల్గా ఎలా వచ్చిందో? చాలా బాగా వచ్చింది కదా కట్ వర్క్. హ్యాండ్స్ దగ్గర వచ్చేసి కొంచెం పెద్దగా పెట్టానండి. హ్యాండ్స్కి మాత్రం అవి పడుకున్నట్టే ఉంటాయి కదా, అందుకని లెగవు. కానీ నెక్ దగ్గర మాత్రం వెనక్కి ఫోల్డ్ అవుతున్నాయి, అందువలన అలా పెట్టాను. థ్యాంక్ యూ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.